బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త సంవత్సరం వేళ స్విట్జర్లాండ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆల్ప్స్ పర్వత ప్రాంతంలోని ఒక రిసార్ట్లో ఉన్న బార్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 40 మంది మృతి చెందారు. మరో 115 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఇక కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతుండగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఇది ఇటీవల గోవాలోని నైట్ క్లబ్లో జరిగిన ప్రమాదాన్ని తలపించేలా ఉందని అధికారులు చెప్పారు. ఇక్కడ ఇరుకైన మార్గాలు అలాగే గందరగోళం కారణంగా మరణాలు ఎక్కువయ్యాయని ప్రాథమిక సమాచారం. అంతర్జాతీయంగా స్కీయింగ్ అలాగే గోల్ఫ్కు ప్రసిద్ధి చెందిన క్రాన్స్ మోంటానా రిసార్టులో కాన్స్టలేషన్ బారు కొత్త సంవత్సరం సంబురాల్లో కిక్కిరిసిపోయింది. సంబురాలు ప్రారంభమైన గంటన్నరలోనే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక ఈ ఘటనలో 40 మంది మరణించారని వ్యాలెస్ క్వాంటమ్ పోలీస్ కమాండరు ప్రిడెరిక్ గ్లిసర్ తెలిపారు. ఇక మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని బాధిత కుటుంబాలకు సమాచారం అందిస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రక్రియకు సమయం పట్టవచ్చని వెల్లడించారు. ఇది దాడి కాదని ప్రమాదమే అయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదం తర్వాత బాధితులను తరలించేందుకు అంబులెన్స్లు హెలికాప్టర్లను సిద్ధం చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇక బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.